వాళ్ళు అమలు చేయాలనేటువంటి ఆలోచన ఉందా లేదా అనేటువంటి అనేక అంశాల మీద ప్రజలందరూ కూడా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ వారి స్పందన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టాలి, ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి, రాష్ట్రంలో వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో అది కనబడకుండా చేయాలనేటువంటి దాని మీద వారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనేక సందర్భాల్లో చూసాం. రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేలమట్టం చేసినటువంటి సందర్భాలు చూసాం. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరును తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపేయవచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు, లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ 2009 సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది. దాన్ని ఏ హోదాలో తొలగించారు, ఎందుకు తొలగించారు, లేదా పేరు చూస్తే మీకేమైనా భయమా, వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే మీకేమన్నా మేము రాజకీయం చేయలేమనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు? సో అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ వీరు చేస్తున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు ఉదయం 10 గంటలకి స్టేడియం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10 గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఎందుకంటే ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారే విగ్రహాన్ని కూడా స్థాపించారు. అక్కడ ఆ విగ్రహానికి పాలాభిషేకం రేపు చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయం 10 గంటలకి అక్కడ కార్యక్రమాన్ని పెడతాం, నిరసన వ్యక్తం చేస్తాం. తప్పకుండా ఏదైతే అది కమిటీ నిర్ణయం తీసుకుందా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందా, లేదా ప్రభుత్వం తాలూకా ప్రోద్బలంతో ఆ నిర్ణయం తీసుకున్నారా, లేదా వైఎస్ఆర్ గారి పేరు చూస్తేనే గుండెల్లో లేదా వెన్నులో వణుకు పడుతూ ఉందా, ఏంటి అనేటువంటి దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుందా, లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్తుందా అనేటువంటిది చూస్తాం. అలా మీరు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విద్యకి వైద్యానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యతలు ఇచ్చి ఆరోగ్యశ్రీ లాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుని వచ్చి ఎన్నో లక్షల మందికి ఈరోజు జీవితాలు నిలబెట్టి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు అనేక సంస్థలు, అనేక అసోసియేషన్స్ ఆ రోజు నిర్ణయాలు తీసుకొని పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి.
వైఎస్ఆర్ జిల్లాగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి పేరు మార్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఉంటే దాని పేరు తీశారు. ఆరోగ్యశ్రీ అనేటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేటెంట్, అది దాని పేరు మార్చారు. నూతనంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మించాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. దానికి వైఎస్ఆర్ మెడికల్ కాలేజీల పేర్లు పెట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 165 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డుని స్థాపించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరును తొలగించారు. మీరు గోళ్ల మీద ఉండే పేర్లు చెరిపివచ్చు, లేదా ఇటువంటి సంస్థలకో లేకపోతే ఇటువంటి బిల్డింగ్లకో లేదా ఇటువంటి స్టేడియంలకో ఉన్నటువంటి పేర్లు తొలగించవచ్చు, కానీ ప్రజల గుండెల్లో వారి పేరుని తొలగించేటువంటి అవకాశం మీకు లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజన్నా ఎన్టీ రామారావు గారి పేరు తను పుట్టినటువంటి జిల్లాకి పెట్టాలనేటువంటి ఆలోచన ఎందుకు చేయలేకపోయాడు? చివరికి ఆయన ఎన్టీ రామారావు గారి పేరును కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని వచ్చి ఆ జిల్లాకు పేరు పెట్టాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చింది. 4 సార్లు ముఖ్యమంత్రి చేసి ఎన్టీ రామారావు గారి పేరు ఎందుకు పెట్టలేకపోయారు? మళ్ళీ తిరిగి మమ్మల్ని నిందించడమో లేకపోతే మమ్మల్ని ఏదో మాట అనడమో కాదు. మీరు చేస్తున్నటువంటి పనులకి, మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలకి తప్పకుండా తగిన శాస్తి, తగిన గుణపాఠం ప్రజలే చెప్తారనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పటికన్నా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆ నిర్ణయం మార్చుకుంటుందా, లేదా ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం ఒత్తిడి చేసినటువంటి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకుంటుందా, ఏది మార్చుకుంటుందో రేపు ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఉన్నాయి. మీరు పేర్లు మార్చేసి మీకు నచ్చినట్టుగా మీరు చేస్తామనంటే కుదరదు. రేపు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది. రేపు ఉదయం 10 గంటలకి ఆ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా యావత్తు కూడా దాన్ని టేకప్ చేయబోతా ఉందనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదే చెప్తున్నాం కదండి, మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ సారి ముఖ్యమంత్రి. ఇప్పుడు నేను ఇందాక నుంచి మాట్లాడినటువంటి కొన్ని స్కీములు, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, పెన్షన్లు అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు, లేదా రైతు భరోసా కేంద్రాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, లేకపోతే వెల్నెస్ క్లినిక్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, 17 మెడికల్ కాలేజీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రంలో 4 పోర్ట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, లేదా రాష్ట్రంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని చెప్పినటువంటివి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏం గుర్తొస్తుందో చెప్పానండి? వెన్నుపోటు తప్పితే గుర్తొచ్చేది ఏముంది? అందుకనే ఇంకేవి కూడా ఎక్కడ మనం చేసినటువంటి కార్యక్రమాలు లేవు. చేసిన కార్యక్రమాలన్నీ అయితే రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఆ పేర్లు ఉంటే వారినే గుర్తు చేసుకుంటారన్నటువంటి బాధతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప పరిపాలన మీద కానీ, ఇచ్చినటువంటి మాట మీద కానీ, ఇచ్చినటువంటి హామీల మీద కానీ శ్రద్ధ లేదు. అమలు చేసినటువంటి ఇస్తామన్నటువంటి కార్యక్రమాలు అమలు చేయాలన్నటువంటి తపన లేదు. చివరికి రాజశేఖర రెడ్డి గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు జరిపేస్తే జనం గుండెల్లోంచి ఆ పేరు పోద్ది అనేటువంటి ఒక దురుద్దేశమో లేకపోతే అమాయకత్వమో ఏంటో మరి తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. నిన్న రైతుల పరిస్థితి చూసాం. నిన్న మాడుగుల నియోజకవర్గంలో ఒక రైతు అయితే చెరుకు పంటకి నిప్పెట్టేశాడు. ఈ ప్రభుత్వంలో నాకు గిట్టుబాటు ధర రాదు, ₹1 దీని మీద నేను సాధించుకోలేను, వాళ్ళ పేమెంట్లు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. దాని బదులు దీన్ని నిప్పెట్టేస్తే మంచిదని చెప్పి నిన్న చెరుకు తోట కూడా నిప్పెట్టినటువంటి పరిస్థితులు నేను రాష్ట్రంలో చూసాం. అంటే రైతుల పరిస్థితి ఆ రకంగా ఉంది. ఇంకా రైతుల పరిస్థితి అదే ఉంది, మహిళల పరిస్థితి అదే ఉంది, నిరుద్యోగుల పరిస్థితి అదే ఉంది. పాలన మీద కొంచెమైనా ఆలోచన లేదు. స్టేడియంల పేర్లు తీసేద్దాం, వ్యూ పాయింట్ల పేర్లు తీసేద్దాం, రైతు భరోసా కేంద్రాల పేర్లు తీసేద్దాం. దీని మీద ఉన్నటువంటి శ్రద్ధ పరిపాలన మీద పెడితే బాగుంటుంది అనేటువంటిది మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.